ఎందుకంటే జనాల దగ్గర తీసుకునేదంతా ఫ్రీగా తీసుకుంటారు క్యాంపెయిన్ చేసుకున్నప్పుడు. అది బయటకు వెళ్ళేసరికి అది మీరు డబ్బులు చేసుకొని తీసుకుంటారు అనే పర్సెప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు 1000 బ్లడ్ బ్యాంక్స్ చేశారు కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ లోని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దానికోసం? వ్యవస్థకి మొత్తానికి అంటే నాకు లేకపోతే విశాఖకి, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా, ప్రపంచం మొత్తానికి ఇది సమాధానం. ఒక వాటర్ ప్యాకెట్ ఫ్రీగా ఎవరైనా ఒక షాప్ వెళ్ళి అడిగితే ఇస్తారా? గాలి అందరికి ఫ్రీ కదా. అది ఒక ఆక్సిజన్ సిలిండర్ లోకి వెళ్తే ఆక్సిజన్ సిలిండర్ ఎంత? అది కొన్ని వేలు ఉంటాయి. వాటర్ భూమిలో తగ్గితే అందరికి ఫ్రీ కదా. అది ఒక వాటర్ బాటిల్ లోకి వెళ్తే దాని కాస్ట్ ఎంత? సో నీ బాడీలో ఉన్న రకమే, నీ దేహంలో ఉన్న రకమే. ఒక రక్తదాత చాలా స్వచ్ఛందంగా, విలువలతో కూడిన మానవతంతో స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరుగుతుంది. ఆ రకాన్ని రక్తనిధి కేంద్రాలు అంటే బ్లడ్ బ్యాంక్ సేకరించి, నువ్వు ఎగ్జాంపుల్ నువ్వు బ్లడ్ డొనేషన్ చేసావు తమ్ముడు, నేను బ్లడ్ బ్యాంక్ నేను తీసుకొని వెళ్ళి HIV-1, HIV-2, HbS-AG, VDRL, టైఫాయిడ్, మలేరియా, HCV ఈ టెస్ట్లన్నీ చేసి ఈ టెస్ట్లన్నీ కూడా అన్ని దీంట్లో కూడా అంతా బానే ఉంది అని సర్టిఫైడ్ చేసి ఆ బ్లడ్ ని మేము ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది బ్లడ్ బ్యాంక్స్ లో. సో ఇక్కడ రక్తదాత అల్టిమేట్ గా చాలా మానవతా దృక్పథంతో ఫ్రీగా రక్తదానం చేశారు. మేము ఆ రక్తం ఇంకో పేషెంట్ కి ఎక్కించడానికి అవుతుందా లేదా అని బ్లడ్ బ్యాంక్స్ దాన్ని సర్టిఫై చేశాయి. ఈ టెస్ట్లన్నీ చేసి. సో ఇప్పుడు ఇంకో బెనిఫిషియరీ ఎవరో వచ్చారు, పేషెంట్ అటెండర్, మీరు ఫ్రీగా చేశారు, నేను దానికి ఇంత ఖర్చు పెట్టి ఆ టెస్ట్లన్నీ మేము చేసాం. సో ఈ బెనిఫిషియరీ వచ్చి వాళ్ళ పేషెంట్ కి తీసుకెళ్తున్నారు. ఈ టెస్ట్లకి అయ్యే చార్జెస్ నే ఆ బెనిఫిషియరీ దగ్గర నుంచి బ్లడ్ బ్యాంక్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే అన్ని బ్లడ్ బ్యాంక్స్ చార్జ్ చేయడం జరుగుతుంది.